ఇటీవల జయశంకర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ హత్య జరిగి అనేక రోజులు గడిచినప్పటికీ ఇప్పటికీ ఆ కేసు గురించి, ఆ హత్య గురించి భూపాలపల్లిలో చర్చ నడుస్తూనే ఉంది. అదేవిధంగా భూపాలపల్లి నడిబొడ్డున ఈ హత్య జరగడంతో ఇప్పటికీ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి పౌర హక్కుల సంఘం నేతలు ఇక్కడికి రావడం జరిగింది. సో అసలు వాళ్ళ వర్షన్ ఏంటి, బాధితులు వాళ్ళతో ఏం మాట్లాడారనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పౌర హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఇటీవల జరిగినటువంటి హత్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఒకవైపు రాజకీయ హత్య అంటూ, మరోవైపు భూతగాదే కారణం అంటూ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి అసలు బాధితులు మీతో ఏం చెప్పారు సార్? బాధితులు ఈ జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రజాస్వామిక వ్యవస్థ లోపల మనకి ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చిందో దాని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా బీహార్లో కానీ, యూపీలో కానీ ఎన్నో చోట్ల భూ ఆక్రమణలు కానీ, మాఫియాలకు వ్యతిరేకంగా ఎంతోమంది కేసులు వేస్తే ఇప్పటికి సుమారు దేశ స్థాయిలో 80 మంది వరకు హత్యకవించబడ్డారు. ఏవి కూడా అవి ప్రూఫ్ కాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇతను ఈ స్థాయిలో మేడిగడ్డ, కాళేశ్వరం మీద చేయడానికన్నా ముందు స్థానికంగా కూడా చాలా ప్రభుత్వ భూముల కానీ, ఫారెస్ట్ భూముల విషయంలో కానీ కేసులు వేసి వాటి పట్ల తన బాధ్యతను నిరూపించుకున్న విషయం చాలామంది చెప్తూ వచ్చిండ్రు. ఏవైనా సరే ఇప్పుడు వ్యవస్థ లోపల అన్ని వ్యవస్థలు ఒక చట్టబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే పౌరకుల సంఘం కూడా కోరుకుంటుంది. ఇప్పుడు కూడా సరే లింగమూర్తి గారు కేసులు వేశారు, లేకపోతే అక్రమాన్ని ప్రశ్నించారు, న్యాయస్థానానికి వెళ్ళారు. ఇవంతా న్యాయం అడగడమే కదా. న్యాయం అడగడం కూడా నేరం అయితే న్యాయం అడిగినని కూడా చంపేస్తారంటే ఇక న్యాయం అడగద్దని మీరు చెప్తున్నారా? వ్యవస్థ చెప్తుందా? ప్రభుత్వాలు చెప్తున్నాయా? ఇదేంది ఇక అటువంటిప్పుడు ప్రజాస్వామ్యానికి విలువలు ఏమున్నాయి? సరికాదు కదా. ఇప్పుడు నిజంగానే రాజలింగమూర్తి గారు న్యాయస్థానంలో కేసులు వేస్తున్నారు. న్యాయస్థానంలో కేసులు ఏమి వేస్తున్నారు? ఏవైతే లోపాలు జరిగినాయో, అన్యాయం జరిగిందో అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అది సరళ గారికి కూడా తెలుసు, ఇక్కడున్న ప్రజానికానికి తెలుసు. అది ఆయన అడుగుతున్న అన్యాయమా న్యాయం అనేది న్యాయ వ్యవస్థ నుంచి వినాలనుకుంటున్నారు. దాన్ని కూడా ఓపిక పట్టకుండా దాన్ని కూడా ఇతను ఇంత అడుగుతూనే ఇతను చంపేస్తే కానీ కాదని చెప్పి హత్య చేసేంత స్థితికి వెళ్తే ఈ ప్రజాస్వామ్యం గండ్ర వెంకటరామారెడ్డి కావచ్చు, స్థానిక ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నమ్మకం ఉండే కదా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు. ఈ న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. మరి న్యాయ వ్యవస్థను ప్రజలు విశ్వసించద్దాం? మీరు ఒకసారి చెప్పండి. న్యాయ వ్యవస్థను ప్రజలు విశ్వసించాలంటేనేమో ఇటువంటి హత్యలు ఉండద్దు, లేదు న్యాయస్థానంలో ప్రజలు పోవద్దు. ప్రజలు న్యాయస్థానంలో పోవాలంటే న్యాయ వ్యవస్థను విశ్వసించాలి కదా. న్యాయ వ్యవస్థలో పోయినకి రక్షణ ఏది మరి? లేనప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి వెంటనే స్పందించలేదు? ఎందుకు ఇక్కడికి రాలేదు? ఇతను న్యాయ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నంలో మేడిగడ్డ ఏదైతే అంటున్నావో, నువ్వు మాట్లాడుతున్నావో, నువ్వు చూసినావో ఆ మేడిగడ్డ మీదే తను దావా వేసిండు. ఆ మేడగడ్డ మీద దావా వేయడం ఒక పౌరుడిగా తన బాధ్యత నిర్వర్తించాలను. మరి అతన్ని హత్య చేసినప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కదిలి ఇక్కడికి వచ్చి గండ్ర వెంకటరమణారెడ్డి అయితే డిఎస్పీ సంపత్ కుమార వీళ్ళందరూ చేస్తున్న అక్రమాలను బయటికి చెప్పాలి కదా. చెప్పకుండా ఇప్పుడు రేపు పొద్దున ఇంకెవరైనా ప్రశ్నించడానికి ముందుకు వస్తారా? భూపాలపల్లె కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, ఎవరైనా చేస్తున్నారా? దీన్ని మనం ఎట్లా చూడాలి? ప్రజా వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంటుంది, పత్రికా వ్యవస్థ ఉంటుంది, శాసన వ్యవస్థ, ఇవన్నీ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఒక మాఫియాగా మారిపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉన్నది. మరి ప్రజాస్వామ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించగలుగుతాయా? కాబట్టి ఏదైతే ఈ హత్య ఉందో ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, లేదంటే మాఫియా యొక్క ఒక పెత్తందరితనం, దుర్మార్గం, ఇట్లా జరిగిన హత్యగానే చూడాలి. నిజమే ఇది చాలా కేసులలో కొట్లాడుండొచ్చు. చాలా కేసులలో కొట్లాడితే ఆయన టైం తీస్తున్నాడు, న్యాయం కోసం పోరాడుతున్నాడు. న్యాయం ఉంటే ఆయనకు అన్యాయం జరగవచ్చు, న్యాయం జరగవచ్చు. ఆయన కొట్లాడుతున్నాడు కదా. న్యాయమో అన్యాయమో తేల్చుకోవాలని స్థితిలో మీరు ఉన్నారా? మీ పట్ల న్యాయం ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయమే చెప్తుంది కదా. న్యాయ వ్యవస్థ కూడా మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ వైపు అన్యాయం ఏముందా? మరి అన్యాయం ఉన్నప్పుడు అన్యాయం ఎందుకు చేస్తున్నారు? ఇది కదా మనం తేల్చాల్సింది. ఎవరైతే నేరస్తులను వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దానివల్లనే వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది, ప్రభుత్వాల పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. ప్రభుత్వాల పట్ల విశ్వాసం కోల్పోవడం అంటేనే వాళ్ళ ముందు జరుగుతున్న హత్యలు కానీ, అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, ప్రభుత్వాల పట్ల విశ్వాసం కోల్పోతే ప్రజలు తిరుగుబడతారు. అది జరగబోయే సత్యాలు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేశామని చెప్తున్నటువంటి వేళ 7గురు అరెస్ట్ చేశారని అంటున్నారు. కానీ బాధితురాలు బాధితుడి భార్య చెప్తున్నట్టు సరళ
వాళ్ళు కాదు, ఇది 2 గుంటల భూమి గురించి కాదు జరిగింది. 2 గుంటల భూమి రాజలింగమూర్తి గారికి ఒక లెక్కలో వెళ్ళింది. తాను నిజంగానే ఈ ప్రాంతం వరకే పరిమితం అయితే ఇక్కడి వరకే ఉండేటోడు కదా. కానీ తనకున్న చైతన్యంతో మేడిగడ్డ, కాళేశ్వరం, కుంగివేత గురించి కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో దాకా వెళ్ళిండి ఆయన చాలా కేసులలో. హైకోర్టులో రేపు విచారణ ఉన్నదంగా ఈరోజు చంపాల్సిన అవసరం ఉన్నది. నిజంగానే 2 గుంటల భూమి ఈరోజే జరిగిందా, ఎప్పటి నుంచి జరుగుతుంది? 2 గుంటల భూమిలో ఒక 50,000, గుంటకు 50,000 అయినా లేకపోతే ₹1,00,000 పోతుంది. కానీ ఎందుకు చంపాల్సినంత అవసరం లేదు కదా. అతను ₹1,00,000 ఎవరికైనా వస్తుంది లేకపోతలేదు. కానీ ఎందుకు చంపుతున్నాడు? దీంట్లో వెంకటరమణారెడ్డి అని ఉందని చెప్పి బాధితురాలే చెప్తుంది. ఆ వైపుగా న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకు ఆలోచిస్తలేదు? ఇది చిన్న కేసు కాదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవాలి. మీరు ఎట్లయితే కేసీఆర్ను ఇక్కడ మన తెలంగాణ ప్రజల నిధులు దుర్వినియోగాన్ని భావిస్తున్నారో ఆ దుర్వినియోగంలో భాగంగానే కేసేసిండు. ఆ వైపుగా కేసును పరిశీలించి నిజంగానే దుర్వినియోగం జరిగితే శిక్షించాలి, దుర్వినియోగం జరగకపోతే తప్పుడు కేసు అని కొట్టేయాలి. ఎన్ని కేసులు జరుగుతలేవు. అట్లా కానీ కేసు వేసి హత్యేసే స్థితి అనేది దుర్మార్గమైన స్థితి. అది చట్టవిరుద్ధం కాబట్టి ఆ వైపుగా ఎవరు పయనించినా తప్పైంది. కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలి. ప్రభుత్వం ఈ కేసు విషయమే త్వరగా విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పి అంటే పోలీసులు కూడా ఈ కేసు విషయంలో డైవర్షన్ అనేది చేశారనేది సరళ గారు చెప్తున్నటువంటి మాట. సో మీ వర్షన్ ఏంటి సార్ దీనిపైన? ఇంకా మేము పోలీసు దగ్గరికి వెళ్ళలేదు. కేవలం సరళ గారి మాటలను పోలీసులను కూడా కలుస్తాము. సరళ గారు ఏం చెప్తున్నారు? సరళ గారు ఏంటంటే డిఎస్పీ గారు మొత్తంగా ఈ కేసు విషయంలో మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. మమ్మల్ని కొంచెం మేము చెప్పిన పేరు లేకుండా వేరు పేర్లతో నమోదు చేస్తున్నాం. కాబట్టి మాకు పోలీసుల పట్ల నమ్మకం లేదు. ఈ కేసు ఏదో మారుతుందేమని అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని సిబిసిఐడికి ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ యొక్క కోరికను వెలుపుస్తున్నారు. కొన్ని గంటల ముందే అంటే ఆ కేసుకు సంబంధించి విచారణ కొన్ని గంటలు ఉండునగానే ఒకరోజు ముందే ఈ హత్య జరగడం అనేది అంటే ఆ కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందంట. అంటే ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో తెలిసినప్పుడు దానికి ముందు దాంట్లో మన నిజాలు బయటపడతాయా లేకపోతే మన యొక్క దోషాలు బయటపడుతున్న భయం ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. ఒక హత్య చేయడం అంటే ఒక మనిషిని పూర్తిగా నిర్మించడం అంటే అతను ఉండడం వల్ల నా జీవనానికి నా భయానికి ఆటంకం అనుకున్నప్పుడే చంపగలుగుతాం. అసలు అతను జీవించి ఉంటే ఎవరికి ఆటంకం? అసలు ఇక్కడ ఉన్న భూపాలపల్లి ప్రజలకు ఆటంకమా? లేదు అతను వేసిన కేసు వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిజాలు ఏమైనా బయటకు వస్తే వాళ్ళ పరుగు ప్రతిష్టలకు అబద్దాం ఏదో ఒకటి జరుగుతుండే కదా సార్. పోనీ నిజంగానే రేపు కేసు ఉన్నప్పుడు ఈ రోజు ముందు ఎందుకు చంపాల్సి వచ్చింది? తర్వాత వాళ్ళు కోరుకున్నట్టుగా ముందు రోజు డిఎస్పీ సంపత్రావు గారు పిలిపించారని చెప్తున్నారు. ఏం మాట్లాడారో మనకు తెలియదు, వాళ్ళిద్దరికి తప్ప. అది కూడా మనం సంపత్రావు గారిని అడుగుతాం ఎందుకు పిలిపించారనేది. కానీ మొత్తంగా ఏంటంటే బాధితురాల వెర్షన్ ప్రధాన వెర్షన్ కాబట్టి, ఎందుకంటే భర్తను కోల్పోయిన భార్యగా ఆమె ఏం అడుగుతుందంటే నాకు న్యాయం చేయండి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు న్యాయం చేయండి, స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ నాకు న్యాయం చేయండి, నేను చేసిన నిర్ణయం ఏంది? నేను కేవలం మన తెలంగాణ ప్రజల ఆస్తి కాళేశ్వరం డ్యాంలో కుంగివేత గురించి కొన్ని లక్షల కోట్లు దుర్వినియోగాన్ని దాని మీదనే నేను కేసు నమోదు చేశాను తప్ప అందులో నా స్వార్థం ఏమైనా ఉందా, నా ఇంటి కోసం ఏమైనా ఉందా? ఎందుకు తెలంగాణ ప్రజలు కానీ ప్రజానికం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ స్పందించడం లేదని చెప్పి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అది ఒక జెన్యున్ ఇష్యూనే. అతను నిజంగా లోకల్ స్థానిక 2 గుంటల భూమి అయితే మనం పట్టించుకోవాలి. నిజంగా అంత పెద్ద ఇష్యూ అయితే మాత్రం మన అందరం కూడా అసలు నిజంగానే న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? న్యాయ వ్యవస్థ పిటిషనర్ చనిపోతే కేసు కొట్టేసేం కాకుండా ఆ భార్యనో లేదా ఇంకోనో తీసుకొని ఆ కేసును నడిపించి అందులో ఉన్న నిజాలు బయటికి తీసుకురాకపోతే ఇట్లా కేసులు వేసిన వాళ్ళు ఆర్టీఐ కార్యకర్తలందరినీ ఇట్లా చంపుకుంటూ పోతే ఆర్టీఐ చట్టం ఉండి వేసు, న్యాయ వ్యవస్థలు ఉండి వేస్తూ అన్యాయాన్ని ప్రశ్నించడం మానుకోవాలని చెప్పి పరోక్షంగా న్యాయ వ్యవస్థ ప్రజలు తెలియజెప్పినట్టే ఉంటుంది. కాబట్టి న్యాయం కోసం న్యాయ వ్యవస్థ కూడా ఒక అడుగు ముందుకేసి ఇందులో ఉన్నటువంటి అన్యాయాన్ని న్యాయాన్ని ప్రజలు తెలియజెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తారు. మొత్తానికి అంటే రాజలింగమూర్తి మృతితో మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా ఒక శోక సంద్రంలో మునిపినటువంటి పరిస్థితి, ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఇలా 2 పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకు కూడా ఆందోళనకరంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. పౌర హక్కుల సంఘంగా మీరేం చెప్తారు సార్? ఒక ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఎట్లయితే ఆందోళనకరంగా ఉంటుందో వాళ్ళు అదే విధంగా ఆందోళనకరంగా ఉన్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్ వాళ్ళు వచ్చి ఆమెకు అన్ని విధాల సాయం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి స్పందించి కనీసం కుటుంబానికి ₹1 కోటి సహాయం ప్రకటిస్తే అది ఒక ప్రజాస్వామికంగా ఉంటుంది, న్యాయబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వస్తుంది. ఎందుకంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే ఒక జిజ్ఞాసతోటి ఇతను పోరాడింది కాబట్టి ఆయనకు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక బలం చేకూరుతుంది. కాబట్టి ఆ వైపుగా కూడా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే
ఆ ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సిందిగా కూడా మేము కోరుతాం. మొత్తానికి ఫైనల్గా ప్రశ్నిస్తే చంపేస్తారా అనే వాదన ఒక చర్చనీయాంశమైంది ఇప్పటికీ ఆ హత్యతో. దీనికి సంబంధించి ఒక పౌర హక్కుల సంఘంగా మీరు కుటుంబం తరపున ఎటువంటి ఫైట్ చేయబోతున్నారు న్యాయం చేయడానికి? ఇప్పుడు ఎలాగైతే కేసు సిబిసిఐడికి అని చెప్పి మేము రేవంత్ రెడ్డి కానీ హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక మెమోరాండం ఇచ్చి మీరు ఈ కేసును సీరియస్గా ఆలోచించి దోషులను శిక్షించే ప్రయత్నం చేయండి, కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి మా పద్ధతిలో మేము కూడా ప్రజానీకాలని ప్రజా సంఘాలని హైదరాబాద్లో రౌండ్ టేబుల్ పెట్టి జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బాధ్యత పడి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇట్లా ఏదైతే న్యాయం కోసం ప్రశ్నిస్తే చంపేస్తామని అంటే అది ప్రజాస్వామ్య అసలు చెల్లుబాటు కాదు. కాబట్టి ఆ వైపుగా పోకుండా ఇప్పటికైనా సరే ప్రశ్నించే గొంతుకులను బతికించుకునే ప్రయత్నం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది ప్రశ్నించే వాళ్ళను చంపేస్తామంటే అది ప్రజాస్వామ్యంలో అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాబట్టి, ప్రజాస్వామ్యం మనగడికే ప్రమాదకరం కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి నిజాలేంటో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు రాజలింగమూర్తి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగిందని. సో మొత్తానికైతే అనేకమైనటువంటి అనుమానాలు కూడా వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏంది అనేది సిబిసిఐ తోటి విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రశ్నించే వారికి మరి ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళు ధైర్యం నింపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.